నమస్కారం. మనందరి ప్రియతమ శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు మరి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి R&B శాఖ నుంచి హిందూపూర్ నియోజకవర్గానికి దాదాపు 45 కోట్ల రూపాయలని మరి పరిపాలన అనుకుంటున్న ఇవాళ జరిగిందని సంబంధించిన జీవోస్ కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది. అయితే మీరంతా చూశారు, మరి గతంలో 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా హిందూపూర్ రోడ్డు పరిస్థితి డైలీ మార్చింది. మరి హిందూపూర్ సంబంధించి భారీ వర్షాలు పడితే మరి ప్రభుత్వం పెంచుకోవచ్చు, మరి ఇక్కడ సోడా శ్రీకాళి పెంచుకోవచ్చు, ప్రజలు రాకపోవడానికి ప్రదర్శనగా భారీ చూశారు. ఇప్పుడు R&B రోడ్స్ కాబట్టి దీన్ని R&B శాఖతో మాట్లాడేసి మరి ఎంత అవకాశాలు ఆ రోడ్డు కూడా వేసి దానికి సెంట్రల్ లైటింగ్ డివైడర్స్ విత్ రోడ్ అండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తుంది. దానికి 15 కోట్ల రూపాయలు రైల్వే రోడ్, అప్పటికే రైల్వే రోడ్ దాదాపు డిమాలిషన్ చేయడం జరిగింది. మరి 15 కోట్లు రాగానే దాంట్లో మొదటిగా సెంట్రల్ లైటింగ్ పాటు ఇరువైపు డ్రైనేజ్ రోడ్డు, ఆ రోడ్ అయిన తర్వాత ఆ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత డిఎల్ రోడ్
కానీ 30 పడక హాస్పిటల్, ఈ విధంగా ఎక్కడున్నా కూడా పర్సూ చేస్తూ ఉన్నాడు, ఫండ్స్ సాధిస్తూనే ఉన్నారు. నిజంగా ఈ విధంగా నిజంగా బాలకృష్ణ గారికి సాధ్యమైంది. ఎక్కడున్నా కూడా చాలా స్పీడ్గా ఏ డిపార్ట్మెంట్ మీ ఎమ్మెల్యే కూడా ఎట్లా వచ్చినాయో మనకి తెలియదు, చాలా బాగా శాంక్షన్ అవుతున్నాయి. సార్ యొక్క పర్సూయన్స్ వల్ల, సార్ యొక్క పవర్ వల్ల మనకు అన్ని శాంక్షన్ అని తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా హిందూపురం ప్రజలకి అభివృద్ధికరమైన ఫండ్స్ అన్ని వస్తున్నాయి. ఆ విధంగా హిందూపురం నియోజకవర్గం అభివృద్ధిలో రావాల్సిన జీవోస్లో ఆల్రెడీ ఇప్పుడు హిందూపురం మున్సిపాలిటీకి సంబంధించి 350 కోట్ల జీవోలు ఆల్రెడీ వచ్చినాయి. 350 హిందూపురం టౌన్కి వచ్చినాయి. అన్ని కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది. టెక్నికల్ శాంక్షన్ టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి. ఒక తెలిసి ఈ మంత్ లో 2 టెండర్లు వస్తాయి. ఒకటి 92.5 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది. టెక్నికల్ శాంక్షన్ కూడా ఇప్పుడు నడుస్తుంది. తెలిసి ఇంకొక 1 వీక్ 10 days 108 crores టెండర్ పిలిచారు ఆల్రెడీ. ఏది సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని కొట్టూరు కాడ అవుట్స్కట్స్ కాలనీస్ కి వాటర్ సప్లై, అది 108 కోట్లు, అది ఆల్రెడీ టెండర్ పిలిచారు. ఇంకొక 136 కోట్లు మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నేషనల్ బ్యాంక్ కి అప్లోడ్ చేశారు. అది యుఐడిఎఫ్ లోన్. అది ఒక 2 months 3 months లేట్ అవ్వచ్చు. దానికోసం ఇప్పుడు ఎందుకంటే అది వాటర్ సప్లై ప్రాజెక్ట్, ఇది అంతర్గత పైప్ లైన్ ఉంది. దీనిలో పైప్ లైన్ వేసినాక రోడ్లు వేయాలి, అందుకని ఆగాము. లేకపోతే టెండర్ బిల్స్ ప్రాసెస్ మొదలయ్యేది. అది వచ్చేస్తే అది 136 కోట్లు, ఇంకో 15 కోట్లు అబిడాలో కూడా శాంక్షన్ అయింది. మొత్తం ఈ విధంగా 351 కోట్లు ఎక్స్క్లూజివ్ మున్సిపాలిటీ శాంక్షన్ చేయించారు సార్ బాలకృష్ణ గారు. అవి కూడా రాబోయే 2-3 months అన్ని కూడా స్టార్ట్ అయిపోతాయి. టెండర్ ప్రాసెస్ అన్ని పూర్తి చేసుకొని ఇవన్నీ టౌన్ కి మున్సిపాలిటీకి ఇప్పుడు ఈ రోజు మాత్రం 45 కోట్లకి R&B రోడ్లు, హై లెవెల్ బ్రిడ్జికి, కల్వర్ట్లకి, అట్లానే రోడ్స్ కి శాంక్షన్ అయింది. ఆ విధంగా బాలకృష్ణ గారు ఎంతో కృషి చేస్తున్న ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.